మన దేశ భద్రతకు ప్రమాదంగా మారుతున్నది సరిహద్దు వెలుపల నుంచి వస్తున్న దుర్మార్గాలు. పాకిస్తాన్ లాంటి దేశాల దుశ్చర్యలే కాదు, మన దేశంలో కూడా పెరుగుతున్న అతిజాతీయవాదం, జింగోయిజం అంటాం ఇంగ్లీష్లో, విద్వేషం, ఓవరాల్గా పెరుగుతున్న భావోద్వేగాలు, ఇవి కూడా దేశ భద్రతకు ప్రమాదంగా మారుతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేశ భద్రతకు అనుసరించాల్సిన వ్యూహం ఏంటి, మన వ్యూహంలో ఉండే పరిమితులేంటి, లోపాలేంటి, ఇంకా ఏం మార్చుకుంటే దేశం భద్రంగా ఉంటుంది, తీవ్రవాదం పైన దేశం తుది విజయాన్ని ఎప్పుడు సాధిస్తుంది, సాధించడానికి ఏం చెయ్యాలి అనేటువంటి ఈ ఆనెస్ట్ డిబేట్కు అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరైనా ఈ హానెస్ట్ డిబేట్ చేస్తే వాళ్ళని దేశద్రోహి అని అటాక్ చేయడం, సో మాటల్లో దేశం భక్తిని ప్రదర్శించేవారు చేసే పనిది. అందువల్ల మనకు కావాల్సింది ఒక హానెస్ట్ అసెస్మెంట్ కావాలి. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఇప్పుడు మనం యూరీలో అటాక్ జరిగింది, దాని తర్వాత సర్జికల్ స్ట్రైక్ జరిపాము. సర్జికల్ స్ట్రైక్ జరిపినప్పుడు ఏమన్నారు, మీరు మోడీ ఉపన్యాసాలు చూడండి, అమిత్ షా ఉపన్యాసాలు చూడండి, రాజ్నాథ్ సింగ్ ఉపన్యాసాలు చూడండి, ఇక తీవ్రవాదులు వణికిపోతారు. ఇప్పటిదాకా ఎల్ఓసి దాటి మనం అటాక్ చేయరనుకున్నారు, కానీ మనం మొదటిసారి ఎల్ఓసి దాటి అటాక్ చేశాం, దాంతో ఇక వణికిపోతారు. మన పత్రికల హెడ్లైన్స్, వెన్నులో వణికిపోతున్న పాకిస్తాన్, గజగజలాడుతున్న పాకిస్తాన్ అన్నారు. కానీ 3 ఏళ్ళు తిరగకముందే 2019లో పుల్వామాలో మరోసారి పాక్ ప్రేరేపిత తీవ్రవాదులు మన సిఆర్పిఎఫ్ జవాన్లు 40 మందిని చంపేశారు. ఈసారి మరింత అడుగు ముందుకేసి ఎల్ఓసి కాదు, ఇంటర్నేషనల్ సరిహద్దు కూడా దాటి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రంలోని బాలాకోట్ పైన అటాక్ చేశాం. ఇది అంతర్జాతీయ సరిహద్దు కూడా దాటాం. నిజమే, దేశంలో మొట్టమొదటిసారిగా సర్జికల్ స్ట్రైక్స్ అన్నా ప్రకటించకుండా జరిగాయి అని చాలామంది ఎక్స్పర్ట్ చెప్పారు. కానీ బాలాకోట్ స్ట్రైక్స్ లాంటివి మాత్రం దేశ చరిత్రలో 1971 తర్వాత బంగ్లాదేశ్ ఏర్పడ్డాక ఇది మొదటిసారి. సో దీంతో ఇక పాకిస్తాన్ మన జోలికి రాదు, టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైపోయింది. పాకిస్తాన్ మన జోలికి రావాలంటే భయపడుతుంది. అణ్వాయుధాలు ఉన్నాయి గనక మనం పాకిస్తాన్ పైన దాడి చేయమని ఇప్పటిదాకా చెప్తున్నదంతా కహాని. అణ్వాయుధాల చాటున పాకిస్తాన్ ఇప్పటిదాకా ఈ కుట్రలు చేసింది. మన దేశంలో కొంతమంది ఈ సిద్ధాంతం చెప్పారు, అణ్వాయుధాలు జాంతేనాయి, పాకిస్తాన్ అటాక్ చేసాం, ఇక వాడు కదలడు మెదలడు అన్నారు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. సరిగ్గా 6 ఏళ్ళు తిరగకముందే మళ్ళీ పహల్గామ్ దాడి జరిగింది. మళ్ళీ ఆపరేషన్ సింధూర్ జరిపాం. మీరు చూడండి, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, అప్పుడు ఏ హెడ్లైన్స్ అయితే మనం పేపర్లో చూసామో మళ్ళీ అదే హెడ్లైన్స్. పాకిస్తాన్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసం, పాక్ వెన్నులో వణుకు పుడుతోంది, ఇక భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే గజగజలాడుతుంది పాకిస్తాన్, మోడీ నాయకత్వం అంటే ఇలా, ఇంకా తీవ్రవాదం ఎక్కడిది అని మళ్ళీ సేమ్. కానీ అన్ఫార్చునేట్లీ మనకు అనుభవం ఏం చెప్తోంది, అనుభవము కేవలం యూనిటీ స్ట్రైక్స్ వల్ల మాత్రమే, అంటే ఇలా మన దాడులు చేసినంత మాత్రమే పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదాన్ని అంతం చేయగలమా? ఎస్, దెబ్బతీయగలం, అనుమానమే లేదు, దెబ్బతీయాలి కూడా. ఆపరేషన్ సింధూర్ను అందరము శ్లాఘించాం, అందరము పొగిడాం, అందరము అభినందించాం. దీంట్లో డిస్ప్యూట్ ఏముంది? బాలాకోట్ స్ట్రైక్స్ని కూడా నేను అప్రిషియేట్ చేశాను, సర్జికల్ స్ట్రైక్స్ అప్రిషియేట్ చేశాను, దాంట్లో డిస్ప్యూట్ లేదు. పాకిస్తాన్ పైన మిలిటరీ దాడి అనివార్యమైంది, దాంట్లో అనుమానం లేదు. కానీ మరి తీవ్రవాదం ఎందుకు ఆగడం లేదు? ఇప్పుడు ఏమంటున్నాడు మా రాజ్నాథ్ సింగ్, ఏమన్నాడు మొన్న, ఈసారి కనుక తీవ్రవాద దాడి చేస్తే ఇక ఊరుకునేది. అరే మళ్ళీ ఇంకోసారి చేయగలవాన్ని వాడిని, అసలు వాడు తీవ్రవాద దాడే చేయకుండా ఏం చెయ్యగలము అంటే, ఈ దాడి మనం జరిపిన ఆపరేషన్ సింధూర్ కానీ, అంతకుముందు జరిపిన బాలాకోట్ స్ట్రైక్స్ కానీ, సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఎందుకని తీవ్రవాదం
రెచ్చగొట్టడానికి పాకిస్తాన్ను ఆపడం లేదు. వై ఈజ్ ఇట్ ఫెయిలింగ్ టు స్టాప్ పాకిస్తాన్? పాకిస్తాన్ తెలియదా బాలాకోట్ స్ట్రైక్స్ తర్వాత మనం ఎలా కొడతాం మనం, అయినా మళ్ళీ మరి పహల్గామ్లో ఈ దాడి జరిపించారు. మరి వాట్ ఆర్ ద రీజన్ ఫర్ దాట్? అది అడ్రస్ చేయకుండా మనం మరో తీవ్రవాద దాడిని నివారించగలమా? దీనికి ముందుగా చేయాల్సింది పాకిస్తాన్లోని 9 టెర్రరిస్ట్ సైట్లపై దాడి చేసి 100 మంది తీవ్రవాదులను చంపేశాం. మసూద్ అజర్ ఫ్యామిలీలో 10 మంది లేచిపోయారు. కానీ అదే సమయంలో మీరు గమనించండి, పహల్గామ్ దాడికి కారణమైన తీవ్రవాదిని ఒక్కడిని మనం పట్టుకోలేకపోయాం ఇప్పటికీ. మీకు అదే ముంబై దాడులలో 10 మంది మన ముంబై నగరంలో బీభత్సం సృష్టిస్తే 9 మందిని అక్కడికక్కడే చంపేశారు మన సైనిక బలగాలు, మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. ఒక్కడ అజ్మల్ కసబ్ను ప్రాణాలతో పట్టుకున్నారు, వాడిని ఆఖరికి ఉరి తీశాం. సో ముంబై దాడులకు కారణమైన 10కి 10 మంది దొరికారు. దానికి కుట్రదారులు ఒకడైన తహూర్ రానా 17 ఏళ్ల తర్వాత భారత్కు అమెరికా నుంచి తీసుకురాగలిగాం. ఇప్పటికీ అమెరికా డావిడ్ ఎడ్లీ అలియాస్ దావుద్ గిలానీని మనకు అప్పచెప్పడం లేదు. కానీ ఇప్పటికీ మనము పహల్గామ్ దాడికి కారణమైన వారిని ఆపలేకపోయాం. ఇది ఎందుకు ముఖ్యము అంటే, ఆ 26 మంది ఆత్మ శాంతించాలంటే, వారికి ఆ కుటుంబాలకు మాకు న్యాయం జరిగింది అనిపించాలంటే, పాకిస్తాన్లోని 100 మంది తీవ్రవాదులు అంతం కావడమే కాదు, ప్రత్యక్షంగా తమ వారి ప్రాణాలు తీసిన ఆ తీవ్రవాదులు, పహల్గామ్లో తమ వారి ప్రాణాలు తీసిన తీవ్రవాదులు అంతం చేయాలి కదా. ఇది జస్టిస్ కొరకు. జస్టిస్ ఒకటే కాదు, ఆ దుర్మార్గులు ఇంకా మన దేశంలోనే ఉన్నారు. అంటే మళ్ళీ ఏదైనా తీవ్ర దాడి చేసే ప్రమాదం ఉంటుంది. వారే కాదు, పాకిస్తాన్ నుంచి ఇప్పటికే చొరబడ్డవారు 70 మందికి పైగా భారతదేశంలో ఉన్నారు. సో అందువల్ల ఈ తీవ్రవాదులు ఇంకా మిగిలి ఉన్నారు. ఇప్పుడు 100 మంది తీవ్రవాదులను మనం న్యూట్రలైజ్ చేశాం. అమెరికాలో, పాకిస్తాన్లో 100 మంది లేరు, వేల మంది సంఖ్యలో ఉన్నారు. వేల సంఖ్యలో కాదు, ఇటీవల వాళ్ళ ఆర్మీ నాయకుడు చెప్పాడు, మా మద్రాసాస్లో శిక్షణ పొందుతున్న యూత్ అంతా మా ఫ్రంట్ లైన్ ఆర్మీ అని, వాళ్ళు రాబోయే కాలంలో వాళ్ళు సైనికులుగా మారుతారని చెప్పి. సో అందువల్ల ఆ బ్రీడింగ్ గ్రౌండ్ అంటే మనం దోమలు చంపుతూనే ఉంటాం, కానీ పక్కన మురికి ఉన్నదనుకోండి, కూపం లాంటిది, ఆటోమేటిక్గా మళ్ళీ దోమలు వస్తూనే ఉంటాయి. నువ్వు దోమలు చంపుతూనే ఉంటావు, ఆల్అవుట్ పెడతావు, బ్యాట్ పట్టుకుంటావు, కొడుతూనే ఉంటావు. పక్కన డ్రైనేజీ పైప్ లీక్ ఉందనుకోండి, నువ్వు ఏం చేసినా దోమలు పుట్టుకునే వస్తాయి. అందువల్ల నీవు బ్యాట్తో కొట్టడము, ఆల్అవుట్ పెట్టడము అవసరం లేదని ఎవరు అనడం లేదు. కానీ ఆ డ్రైనేజ్ పైప్ లీక్ ఆపకపోతే నువ్వు ఎన్ని కొట్టినా, ఎన్ని అటాకులు చేసినా, దీనికి ఆ దోమ పాక్ ప్రేరేపిత తీవ్రవాది పాకిస్తాన్ అనుకుందాం. మనము పెట్టే ఆల్అవుట్లు, మనం పెట్టే బ్యాట్తో కొట్టడము, సర్జికల్ స్ట్రైక్స్, బాలాకోట్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ అనుకుందాం. కానీ ఆ దోమలు పోతాయా? పోవు. ఎందుకు పోవు అంటే, మనం 10 దోమలు చంపితే వాడు 20 దోమలు వస్తాయి అక్కడి నుంచి. సో ఎందుకు ఆ డ్రైనేజ్ పైప్ మూసేయాలి? అది ఉన్నంత కాలం, ఆ మురికి ఉన్నంత కాలం ఆడ దోమలు పుడుతుంటాయి. దట్స్ ద బ్రీడింగ్ గ్రౌండ్. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఆ బ్రీడింగ్ గ్రౌండ్ రెండవ అంశం పాకిస్తాన్. ఆ పాకిస్తాన్ ఈలో ఇంకా తీవ్రవాదులు ఉన్నారు, తీవ్రవాదులు పుడుతున్నారు. ఇది రెండవ సమస్య. మూడో సమస్య ఏంటంటే, ఇంటర్నేషనల్గా పాకిస్తాన్ను ఈ సమయంలో చాలా మట్టుకు మనం ఐసోలేట్ చేయగలిగాం, అది వాస్తవం. ఆఖరికి పాకిస్తాన్కు ముస్లిం దేశాలకు కూడా మద్దతు ఇవ్వలేదు. కానీ అదే సమయంలో పాకిస్తాన్ ఈ తీవ్రవాదాన్ని ప్రేరేపించటానికి అవసరమైన డబ్బు, ఆయుధాలు ప్రపంచంలోని అగ్రరాజ్యాలు ఇంకా సమకూరుస్తూనే ఉన్నాయి. నిన్న కాక మన IMF $1 బిలియన్ ప్యాకేజ్ ఇచ్చింది. డొనాల్డ్ ట్రంప్ $393 మిలియన్ F-16 ప్యాకేజ్ ఇచ్చాడు. చైనా ఆయుధాలు సప్లై చేస్తూనే ఉంది. పాకిస్తాన్ కొనుగోలు చేసే ఆయుధాలు, దిగుమతి చేసుకున్న ఆయుధాల్లో 81% చైనావే. ఈ తుర్కీ ఇప్పుడు కొత్తగా మనం వింటున్నాం, భారీ ఎత్తున ఆయుధాలు సప్లై చేస్తుంది పాకిస్తాన్కని. ఈవెన్ రష్యా మనకు చాలా మిత్రదేశమైనా కూడా పాకిస్తాన్కు టోటల్గా సప్లై చేయకుండా ఏమి ఉండడం లేదు. ఈవెన్ రష్యా మీకు ఉక్రెయిన్ పైన దాడి చేసిన రోజు పాక్ ప్రధానమంత్రి క్రెమ్లిన్లోనే రష్యా ప్రెసిడెంట్తోనే ఉన్నాడు. అందువల్ల రష్యా కూడా
మనకు ఎంత దగ్గర దేశమైనా ఫ్రెండ్లీ కంట్రీ అయినా పాకిస్తాన్కి ఆర్మ్స్ సప్లై టోటల్గా ఆపలేదు. ఈ ఆర్మ్స్ సప్లై ఉంది, డబ్బు ఉంది, ఈ రెండు. ఇక తీవ్రవాదానికి కావాల్సిన మూడవది ఏంటి? మత ఉన్మాదం. దానికి కొరతే లేదు పాకిస్తాన్లో. సో ఈ మూడు ఉన్నంత కాలం తీవ్రవాదం పుట్టుకొని వస్తుంది. మతోన్మాదము, మత ఛాందసవాదము, జిహాదీవాదము పాకిస్తాన్లో ఇంకా చాలా బలంగా ఉంది. దానికి కావలసినటువంటి ఆజ్యం పోయగలిగే డబ్బులున్నాయి, ఆయుధాలున్నాయి. అన్నిటికీ మించి పాకిస్తాన్లో ఉన్న పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఉంది, ఈ సివిల్ ఇన్స్టెబిలిటీ ఉంది. ఇవన్నీ కలిపి తీవ్రవాదాన్ని ఇంకా పోషిస్తూనే పెంచుకుంటూనే ఉంటాయి. ఇక్కడ దీన్ని మనము అరికట్టగలగకపోతే చాలా ప్రమాదం మనకు పొంచుంటుంది. నాలుగవది మనము తీసుకోవాల్సిన భద్రతాపరమైన అంశాలు. పహల్గాం దాడి మన సెక్యూరిటీ ల్యాబ్సెస్ను స్పష్టంగా బయటపెట్టింది. ఆ మాట అంటే దేశద్రోహం అంటారు కనుక ఆ మాట చాలామంది అనలేకపోతున్నారు. కానీ ప్రభుత్వమే అంగీకరించింది ఆల్ పార్టీ మీటింగ్లో సెక్యూరిటీ లాస్ ఉంది అని. సెక్యూరిటీ లాస్ లేకపోతే ఇక్కడ ఎందుకు కూర్చుంటామన్నారు. 4,000 మంది పర్యాటకులు ఉన్న చోట అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంప్ వద్ద జవాన్లు ఎందుకు లేరన్న ప్రశ్న మిగిలే ఉంది. సో అందువల్ల ఇప్పుడు 4వ అంశం ఏంటి అంటే మన సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. శత్రు ఇప్పుడు ఉదాహరణకు మనకు ఆపరేషన్ సింధూర్లో ఏంటి అనుభవం? పాకిస్తాన్ జరిపే మిసైల్ అండ్ డ్రోన్ దాడులను మనం ఆపలేకపోయాం, నివారించలేకపోయాం. కానీ అది మనకు నష్టం చేయడాన్ని మాత్రం నివారించాం. అంటే ఏంటి? పాకిస్తాన్ డ్రోన్ దాడులు చేయకుండా ఆపలేకపోయాం మనం, పాకిస్తాన్ మిసైల్ దాడులు చేయకుండా ఆపలేకపోయాం. కానీ ఆ దాడులు తిప్పికొట్టగలిగాం మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. అంటే అర్థం ఏంటి? ఎదుటివాడి దాడిని నీవు ప్రతిసారి కంట్రోల్ చేయలేవు, కానీ ఆ దాడి మనకు తగలకుండా మన డిఫెన్స్ వ్యవస్థ ఉండాలి. సో అది మనకు కావాల్సిన అంశం. ఇది కూడా అంతే. తీవ్రవాదం మన పైకి రాకుండా మనం ఆపలేము, కానీ మన సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గ్యాప్స్ లేకపోతే, లోపాలు లేకపోతే దాడిని మనం తిప్పికొట్టగలం. ఇప్పుడు మనకి ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే సమాచారం చాలా ఉంటాయి. ఇలా 100 తీవ్రవాద దాడులు ప్రయత్నాలు చేస్తే 1-2 సక్సెస్ అవుతాయి. వాస్తవంగా 98, 99 మన సెక్యూరిటీ ఫోర్సెస్ జరగక ముందే ఆపుతాయి. చాలామంది తెలియదు. అది తెలియక ఒకటి జరుగుతూనే ఇంటెలిజెన్స్ లోపం అని మనం అంటుంటాం. కానీ రియాలిటీ ఏంటంటే అనేక దాడులు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆపుతారు, సెక్యూరిటీ ఫోర్సెస్ ఆపుతాయి. అవి మనకు అన్నోటీస్గా వెళ్ళిపోతాయి. జరిగింది మాత్రమే మనము చూస్తాం, జరగకుండా నివారించిన చాలా ఉంటాయి. సో అలా మన సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతము చేసి ఎట్టి పరిస్థితుల్లో దేశ భద్రతను ఛేదించకుండా మనము జాగ్రత్త పడగలగడం. సో ఇవన్నీ చేయకుండా మనం టోటల్గా కేవలం ఒక మిలిటరీ యాక్షన్తోనే పాకిస్తాన్ బుద్ధి మారిపోతుంది, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ఎగుమతి చేయదనుకుంటే పొరపాటు. ఈసారి తీవ్రవాదం చేస్తే మరింత గట్టిగా అటాక్ చేస్తాం, అనుమానం లేదు. ఈసారి 9 కాదు 50 వాటిని అటాక్ చేస్తాం. మళ్ళీ వాడు మనపైన అటాక్ చేస్తాడు, మనము అటాక్ చేస్తాం. కావాల్సింది వాడిపైన ప్రతీకారం తీర్చుకోవడం మాత్రమే కాదు, ప్రతీకారం తప్పనిసరిగా తీర్చుకోవాల్సిందే. అసలు ప్రతీకారం తీర్చుకుంటే పహల్గాంలో చనిపోయిన వారు తిరిగి రారు, పుల్వామాలో చనిపోయిన వారు తిరిగి రారు అని చెప్పి ప్రతీకారం తీర్చుకోకుండా ఉండం, ఖచ్చితంగా తీర్చుకుంటాం. కానీ దాంతోపాటు మరో దాడి జరగకుండా నివారించడం చాలా ముఖ్యం. ప్రతిసారి దాడి జరగడం మనం ప్రతీకారం తీర్చుకుంటాం, దాడి జరుగుతాం మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటాం. ఈ సైకిల్ బ్రేక్ కావాలి. పాకిస్తాన్ తీవ్రవాద దాడే చేయకుండా మన భద్రతా వ్యూహం ఎలా ఉండాలి, సెక్యూరిటీ డాక్టరీన్ ఎలా ఉండాలి అనేది ప్రభుత్వం ఆలోచించాలి. దానిపైన పార్లమెంట్లో చర్చ జరగాలి, దేశంలో చర్చ జరగాలి. అన్ఫార్చునేట్లీ ఈ జింగోయిజం వల్ల ఏమవుతుంది అంటే ఎవరైనా హానెస్ట్గా మాట్లాడాలి అంటే వాళ్ళపైన అటాక్, రాజకీయ పార్టీలే కావచ్చు, అకాడమిషియన్లే కావచ్చు, భద్రతా ఎక్స్పర్ట్సే కావచ్చు, ఎవరిని వదలడం లేదు. సో ఈ సిచ్యువేషన్ వల్ల ఏం జరుగుతుంది? ఆఖరికి దేశం కోసం నిలబడ్డ కల్నల్ సోఫియా ఖురేషీని, విమకా సింగ్లను కూడా కులం పేరిట మతం పేరిట మనం ప్రస్తావించాం. ఈ దుర్మార్గం పోకపోతే దేశ భద్రత పైన ఒక స్పష్టత మనకు రాదు.
దేశంలో తీవ్రవాద దాడి జరగకూడదు అన్నది లక్ష్యంగా ఉండాలి. లక్ష్యము ప్రతీకారం కాదు, లక్ష్యం తీవ్రవాద దాడి జరగకూడదు. జరిగితే లక్ష్యం మారిపోతుంది, జరిగితే ప్రతీకారం, జరిగితే ప్రతీకారం లక్ష్యమే, కానీ జరగకుండా ఉండడం ముందుగా లక్ష్యంగా ఉండాలి కదా.